హాయ్ అండి. హాయ్. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, అన్నీ చేస్తున్నారు కదా. ఏం నచ్చింది? తను ప్రజల గురించి చేసేవి. సో పిఠాపురంలో ఒక వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోతే దాదాపు 350 మందికి ఎక్విప్మెంట్ ఇచ్చాడు ఎలక్ట్రికల్స్కి. ఎలా అనిపించింది మీకు? అలా ఒక ఆయన చనిపోయినందుకు ఎక్విప్మెంట్ ఇచ్చినందుకు మంచిగా అనిపించింది. అలానే సపోర్ట్ చేస్తే ఇంకా చేస్తారు కదా అని. సొంత డబ్బులు పెట్టి వాళ్ళకు అన్ని బాగోగులు చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది? ఎలాంటి వాళ్ళే ఉండాలనిపిస్తుంది. సో కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? మూవీస్ పరంగా అయితే యాక్టింగ్, పొలిటికల్గా అయితే తను చేసే సేవ అటువంటి. సో కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కానీ ఆయన తిడుతున్నారు. సో యాంకర్ శ్యామల్ అని ఒక వ్యక్తి కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తుంది. సో ఆవిడకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఆవిడకి ఏమీ తెలియదు అనుకున్నా, అందుకే అలా స్క్రోల్ చేస్తున్నట్టు. సో కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి పర్సనల్గా? ప్రజల గురించి చేసే సేవ. సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? నిలబెట్టుకుంటున్నాను. సో కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాం. ఎందుకు? అదే ప్రజల గురించి మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇలానే చేయాలని చెప్పి థ్యాంక్స్ చెప్తాం. అన్న, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. మనం ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాము, పవన్ కళ్యాణ్ అంటేనే సూపర్ సూపర్ సూపర్. అది సూపర్ 6 అంటావా? సూపర్ 6 పక్కా. ఏం నచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటేనే అసలు నచ్చడం అవసరం లేదండి, ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇంకా దాంట్లో నచ్చడం ఏమి ఉండదు. ఇప్పుడు కళ్ళకు చాలామంది గ్రాఫిక్స్ చూపించి మాయాజాలం అంటారు, కానీ ఇతను నిజం చేసి కూడా అసలు నేను చేయలే అని చెప్పుకునే వ్యక్తి. అంటే ప్రజలకు సేవ చేస్తూ కూడా నేను ఏం చేయలే, నా ద్వారా ఏం లేదు, నాతోటి ఏమైంది, నాతోటి అయినంత సాయం చేసినాను, ప్రభుత్వంతో చేయించిన సాయం అని చెప్పుకుంటాడు. ఏ రోజు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సాయం చేసినా కూడా ఏ రోజు నేను చేసినాను ఏ రోజు చెప్పుకున్న వ్యక్తి కాదు. చాలా సింప్లిసిటీ, చాలా మంచి వ్యక్తి. సో తన జన సైనికుడు సెలూన్ షాప్ పెడితే ఓపెనింగ్కి వెళ్ళాడు. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, ఏం చెప్తారు దాని గురించి? చాలా వరకు అవునన్నా, నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అభివృద్ధి అని అంటే చిన్న సెలూన్ షాపు వెళ్ళి రిబ్బన్ కట్ చేశారని చెప్పి చాలా ట్రోల్స్ పెడుతున్నారు. బుద్ధి లేని విధవలకు ఏం తెలియదండి. అభిమాని కోరిక కోసం, అభిమానికి ఇచ్చిన మాట కోసం ఆయన ఎంత పెద్ద బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఆయన సమయాన్ని తీరికను చూసుకొని ఆ సెలూన్కి వెళ్ళడమే పెద్ద గొప్ప విషయం అండి. అదే సెలూన్కి వెళ్ళే వేరే ఏదన్నా పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే ఆయనకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. ఆయన ఫ్రీగా ఆయన కోసం వెళ్ళడమే పెద్ద గొప్ప విషయం. అది ఒక అభిమాని కోసం వెళ్ళడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఓవరాల్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ప్రజల మనిషి అండి, ప్రజల కోసం నిరంతరం పనిచేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి మహనీయులు ఇప్పుడు గతంలో మనం అంబేద్కర్ కానివ్వండి, లేదంటే గాంధీజీ కానివ్వండి, చాలా పెద్ద మహనీయులు పుట్టారు. ఇప్పుడు ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు అండి.